మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అని. కాకపోతే చిన్న సవరణ. మనం గతంలో అనుకున్నట్టు మహిళలకి 33% రిజర్వేషన్ అనేది కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికైతే ఉండబోవటం లేదు. మామూలుగా 33% మహిళలకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించటం ద్వారా ఒక కొత్త మార్కుని వేసుకోవాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పటికి టెక్నికల్గా పాసిబిలిటీస్ లేవు. దానికి ఉన్న కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. రాఘవ చద్దా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులతో కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తామనేది హామీ ప్రకారం అతన్ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలి, తప్పదు అప్లికేషన్. తర్వాత నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్తో రాజీనామా చేయించి బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తిని పెట్టి నితీష్ కుమార్ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవటం కోసం ఆయనకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ఉన్నారు. ఆయనకి సముచిత గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నడుస్తుంది, నితీష్ కుమార్ చంద్రబాబు ఎంపీల బలం మీద. సరే, ఇప్పుడు బీజేపీకి కూడా కొన్ని ఎంపీలు పెరిగారు వేరే వేరే పార్టీ నుంచి కలిసి. కానీ మేజర్గా బీజేపీకి మొన్న ఎన్నికల్లో వచ్చింది 240. అప్పుడు ఎన్డీఏ కూటమిని నిలబెట్టింది నితీష్ కుమార్ చంద్రబాబే. కాబట్టి నితీష్ కుమార్ అందులో సుదీర్ఘంగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. బీహార్ గెలుపులో ఆయన ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయనకి సముచిత గౌరవం కల్పించాలి. ఆయన కేంద్ర కేబినెట్లో ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలి. దానివల్ల ఆయనకి అవకాశం కల్పించాలి. తర్వాత అలాగే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖలో బిగ్ ఛాలెంజెస్ రాబోతూ ఉన్నాయి. రాబోయేదంతా కూడా సంక్షోభ యుగం. దీన్ని ఎదుర్కోగలగాలి. అందులో ఈ మధ్యకాలంలో రూపాయి పతనం ఇవన్నీ చూసాం కదా. ఈ పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ని పక్కన పెట్టి ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కి ఆర్థిక శాఖను అప్పచెప్పాలి అనుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా శక్తికాంత దాస్ని పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అనేది పాసిబిలిటీ కాదు. అంటే మహిళలకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అంటే కొత్తగా ఉన్నటువంటి ఈ మగవాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు. ఉన్న వాళ్ళలో చాలా మందికి అవకాశాలు తీసేయాలి. ఇది ఇప్పుడున్న బిగ్ ఛాలెంజ్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైతే లేదు. ఇప్పటికైతే ఆ లెక్క ప్రకారం మహిళా కోటాలో డీకే అరుణకి, పురంధేశ్వరికి కూడా మంత్రి పదవులు వస్తాయని అనుకున్నాం, మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తే. కానీ ఇప్పుడు అది లేదు. కాబట్టి వీళ్ళకి కూడా మంత్రి పదవులు కష్టమే. డీకే అరుణకి కానీ లేదు పురంధేశ్వరి గారికి కానీ వీళ్ళకెవరికి కూడా మంత్రి పదవులు కష్టమే. ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో పక్కాగా వినపడుతున్న పేర్లు అయితే రాఘవ చద్దా, శక్తికాంత్ దాసు, నితీష్ కుమారు. వీళ్ళకి తప్పదు, వీళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. వీళ్ళకి కాక ఇంకెవరికి ఇస్తారు, ఇంకెవరికి ఇవ్వరు, ఎవరిని తీసేస్తారు అన్నది చూడాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి బండి సంజయ్ అయితే పక్కన పెట్టవచ్చు అనే చర్చ గట్టిగానే ఉంది. తర్వాత యూపీకి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వచ్చు, పంజాబ్కి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వచ్చు అనేటువంటిది. ఎందుకంటే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు అవి. అందులో యూపీ చాలా పెద్ద రాష్ట్రం. యూపీలో గెలవటం అనేది బీజేపీకి చాలా పెద్ద టాస్క్. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ చతికిల పడింది కొద్దిగా. ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ మీద బాగా ఫోకస్ చేయబోతున్నారు. వాళ్ళకి ఎక్కువ మంత్రి పదవులు కల్పించబోతా ఉన్నారు. అది రాజకీయ స్ట్రాటజీ ప్రకారం, పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం. సో కాబట్టి ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి వెళ్తాయి అనేటువంటిది చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో లింగమనేని రమేష్కి, ఇప్పుడు జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్లో ఎలాంటి మంత్రి పదవి లేదు. ఇప్పుడు లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడయ్యారు మొన్న రీసెంట్గా. అతనికి మంత్రి పదవి రావచ్చు అనేది కూడా చర్చ కూడా నడుస్తుంది. మరి జనసేన పార్టీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలిగా, ఒక స్థానం ఇవ్వాలిగా. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మంత్రి పదవి అంటూ అదనంగా వస్తే అది జనసేన పార్టీకి, లింగమనేని రమేష్కి రావచ్చు అనేది. ఇక కొత్తగా వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే ఉండదు. ఇస్తే లింగమనేని రమేష్కి, జనసేన పార్టీకి. ఇక వేరే అయితే ఇంకెవరికి ఉండదు. ఒక మాట సీఎం రమేష్ కూడా లాబింగ్ చేసుకుంటున్నారు. నిజానికి సీఎం రమేష్ సాక్రిఫైస్ ఈ మధ్య బీజేపీకి చాలా ఉంది. ఏదో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరటంలో సీఎం రమేష్ పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఆయన ప్రయత్నాలు ఆయన గట్టిగానే చేసుకుంటున్నారు. వర్కౌట్ అయితే చెప్పలేం. ఆయనకు వర్కౌట్ అయితే శ్రీనివాస్ వర్మకి మరి మంత్రి పదవిని ఆపుతారా, అంటే శ్రీనివాస్ వర్మని ఆపి ఆ ప్లేస్లో సీఎం రమేష్ని తీసుకుంటారా అనేది చూడాలి. అదనంగా వస్తే మాత్రం జనసేన పార్టీకి, లింగమనేని రమేష్కి. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే శ్రీనివాస్ వర్మని పక్కన పెట్టి సీఎం రమేష్కి ఇవ్వటం. అలాగే తెలంగాణలో కూడా బండి సంజయ్ని తీసి పక్కన పెట్టినప్పుడు మరి ఎవరికి ఇస్తారు? సహజంగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ధర్మపురి అరవింద్కి ఇవ్వచ్చు అనేటువంటిది. చూడాలి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటిది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.